హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ అనౌన్స్ అయితే చేసింది. ఈ నోటిఫికేషన్లో పోస్టులు తక్కువ ఉండడంతో పాటు ఎగ్జాక్ట్గా జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో కూడా క్లియర్గా అయితే తెలియట్లా. బట్ ఈ జాబ్స్ కనుక మీరు అప్లై అయితే చేస్తే రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. పోస్టింగ్ కూడా చాలా త్వరగా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటువంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ట్రై చేస్తే లో కాంపిటీషన్లోనే జాబ్ గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఉన్న పోస్టులు ఏంటి, ఈ వివరాలని క్లియర్గా తెలుసుకోండి. అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ ఆయుష్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా న్యాచురోపతి నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసినటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే 2024 జనవరి 15 నుంచి, అంటే ఈ మంత్ 15 నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు అప్లికేషన్స్. ఇక లాస్ట్ డేట్ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన 45 days వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నారు. అంటే మనకి ఫిబ్రవరి 2nd or 3rd వీక్స్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయడానికి టైం అయితే ఉంది. ఇక నోటిఫికేషన్లో ఇప్పుడు మనం తెలుసుకునే పోస్టుల వివరాలను క్లియర్గా చూద్దాం. అందుకన్నా ముందు మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పాలి. అదేంటంటే, ఇవి మనకి పర్మనెంట్ పోస్టులను మెన్షన్ చేయడంతో పాటు ఆల్ ఓవర్ ఇండియన్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఒక ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడండి. ఇంకా ఇప్పుడు మనం పోస్టుల వివరాలని చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో అయితే మనం వేరియస్ కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఇందులో చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ లాంటిది అడుగుతున్నారు. అందుకోసం ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టుల డీటెయిల్స్ మాత్రమే మీకు అయితే షేర్ చేస్తున్నాను. సో ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా టోటల్గా మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఈ జాబ్కి సంబంధించి టోటల్గా మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, రెండో పోస్ట్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి రెండో పోస్ట్ చూసుకుంటే మనకి MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి సంబంధించి కూడా మనకి 2 పోస్టులోనే, అందులో ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, రెండో పోస్ట్ OBC కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగాయి. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు అప్లై చేయడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ క్వాలిఫికేషన్స్ అనేవి చూస్తే అప్లై అయితే చేయడానికి అవసరమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీలో స్పెసిఫిక్గా BA చేసి ఉండాలి, BSc చేసి ఉండాలి, ఆర్ BCom చేసి ఉండాలని మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ అంటే విచ్ మీన్ అన్ని అలవెన్సెస్ యాడ్ చేస్తే అరౌండ్ మీకు 50,000 లేదా 50,000 ప్లస్ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్ టు 30 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు చదవడం రాయడం అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. లేదా మీరు ఏదైనా స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని, లేదా చెన్నై, తమిళనాడు, కేరళ లేదా కర్ణాటక, ఇలాంటి ఏదైనా రీజనల్ లాంగ్వేజెస్ ఉండేటటువంటి స్టేట్స్ ఉంటే అక్కడ ఉన్న రీజనల్ లాంగ్వేజ్ కూడా చదవడం రాయడం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దీని అర్థం మనకి జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ లొకేషన్లోనే ఉండొచ్చు. బై మిస్టేక్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మీకు జాబ్ లొకేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుందన్నారు. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విచ్ మీన్ ఆల్ అలవెన్సెస్తో 25,000 to 27,000 బిట్వీన్ శాలరీ వస్తుంది. 25 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్సే కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇక నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజెస్ ఏవైతే పే చేయాలో ఆ ఫీజెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ముందుగా. అయితే అప్లికేషన్ ఫీజుని ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ చేయకుండా సింపుల్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, అందులోని స్పెసిఫిక్గా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు 500 rupees అప్లై చేసినప్పుడు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు ఏదైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయో వీటికి అప్లై అయితే చేసేటప్పుడు SC, ST, OBC, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా ఈ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. సో అందుకోసమే
సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడానికి ట్రై చేశాను. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఏవైతే అడ్మిట్ కార్డ్స్ కానీ హాల్ టికెట్స్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎగ్జామ్ జరగడానికి 1 వీక్ ఆర్ 10 డేస్ ముందే అఫీషియల్ ఈమెయిల్కి కానీ త్రూ పోస్టుల ద్వారా కానీ పంపించడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేస్తే మీ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, చిన్న జాబ్ నోటిఫికేషన్ అయినా సరే ట్రై చేస్తే జాబ్ గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీద కూడా చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అవడంతో పాటు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.